మీరెవరు ఇట్లా రావద్దమ్మా, వాళ్ళని హైలైట్ చేయొద్దమ్మా. మీరు ఎందుకు చేస్తారమ్మా మమ్మల్ని? రోడ్డు మీద బతికే మమ్మల్ని కొద్దిగా బతకనియండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు చిన్న చిన్న వ్యాపారుల వద్దకు వెళ్ళి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారంటూ వాళ్ళు ఒక ఆవేదన పడుతున్నారు. ఆ కుమారి ఆంటీకి సంబంధించిన వీడియోస్ కానీ, చిన్న చిన్న హోటల్స్, హైదరాబాద్లో ఫుడ్ స్టాల్స్ నడుపుకుంటున్నటువంటి చిన్న చిన్న హోటల్స్ నడుపుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ చికెన్ బాగుంది, అవి బాగుంది అని వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు వచ్చి మమ్మల్ని హైలైట్ చేయకండి అని. అది ఎక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళి ఫ్రెండ్స్, మామూలుగా కుమారి ఆంటీ గురించి చాలా ఫేమ్ అయ్యింది. ఆమె దగ్గరికి చాలా సమస్యలను తీర్చమని చెప్పేసి వెళ్ళి అడిగే స్టేజ్లోకి ఆమె వెళ్ళిపోయింది. అలాగే ఇంకొక వ్యాపారి అట్లాగే ఆమె మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మమ్మల్ని వ్యాపారం చేసుకునివ్వండి అంటూ మీడియా వాళ్ళపైన విరుచుకుపడింది. ఎందుకంటే మీరు ఎందుకు మా దగ్గరికి వస్తారు, మేము ఏదో పుట్టకుట్టి కోసం వ్యాపారం నడుపుకుంటుంటే మీరు వచ్చి హైలైట్ చేసి మళ్ళీ అది జనాల్లోకి వెళ్ళిపోయి అందరూ ట్రాఫిక్ ఏర్పడి మమ్మల్ని మా పొట్టలు ఎందుకు కొడతారని చెప్పేసి ఆమె చాలా ఆవేదన పడుతుంది. ఇది కరెక్టా కాదా అనే దాని గురించి ఆలోచిస్తే ఆమె అడిగేది కూడా కరెక్టే. ఎందుకంటే మీరు ఎక్కడైనా అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇంకొన్ని చోట్ల అన్యాయం జరిగే చోటుకి వెళ్ళండి, దాన్ని హైలైట్ చేయండి, దానికి న్యాయం చేయండి, అంతే తప్ప మా దగ్గరికి వచ్చి చింతపండు బాగుంది, లేకపోతే చికెన్ బాగుంది, అత్తి ఇత్తి చింతపండు కారం బాగుంది అని చెప్పేసి మమ్మల్ని హైలైట్ చేసి మమ్మల్ని రోడ్డు నుంచి బయటికి ఇక్కడ నడుపుకుంటున్నాం ఏదో రోడ్డు మీద ఏదో బ్రతకడానికి మమ్మల్ని హైలైట్ చేసి ట్రాఫిక్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నాలు మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు హైలైట్ చేయడం వల్లనే కదా ఆమె జీవనోపాధి కోల్పోయి మళ్ళీ ఆమె బయటికి రావడం. నిన్న ఓ వీడియోలో చూసి ఆమె వెనక సుమారుగా ఒక 100 మంది 200 మంది వెంట వెళ్తూ ఉన్నారు. ఆమె వెళ్తూ ఉంటే అసలు ఎందుకంత హైలైట్ చేస్తున్నారు అని దాని గురించి ఆలోచిస్తే ఈ కొన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యూస్ కోసమో లేకపోతే ఇంకో దానికోసము ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడికే వెళ్ళేసి వీడియోలు చేసి పెట్టేయడం వల్ల వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది, ఒకతను ట్రాఫిక్లో ఎవరైనా ఇంత ట్రాఫిక్ ఉంది, ఈ ట్రాఫిక్లో అంబులెన్స్ ఉంది, ఆ అంబులెన్స్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంది, వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా అని చెప్పేసి అడిగే క్వశ్చన్ కూడా బాగానే ఉంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఎవరు వాళ్ళ పనులు వాళ్ళని చేసుకునివ్వండి, వాళ్ళకి అనవసరంగా మనం ఇబ్బంది పెట్టకూడదు అనేది అయితే నా అభిప్రాయం. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియో వినండి. ధన్యవాదాలు.